ఒక్కసారి పెరగడం మళ్ళా తగ్గిపోవడం అట్లా ఉండదు, నెమ్మదిగా పెరుగుతుంది. ఇలా నెమ్మదిగా పెరిగే క్రమంలో మనకు అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. ఉదాహరణకు మీకు ఫండమెంటల్ క్లాస్ లో 6 + 2 8 కాయిన్స్ చెప్పుకున్నాం కదా. వాటిల్లో ఆల్మోస్ట్ 4 కాయిన్స్ జనరల్ కాయిన్స్, మిగిలినవి ప్రొఫెషనల్ కాయిన్స్. అయితే ఈ జనరల్ కాయిన్స్ యొక్క నైజం ఎలా ఉంటుందంటే, మనం ఉదాహరణతో పోల్చుకుంటే పల్లె వెలుగు బస్ కి ఎక్స్ప్రెస్ కి ఉన్నటువంటి తేడా, సూపర్ లగ్జరీకి పల్లె వెలుగు బస్. అయితే ఈ కాయిన్లు ఎప్పటికీ కూడా నిలకడగానే ఉంటాయి, స్టాండర్డ్ గా ఉంటాయి. అంటే ఒక్కసారిగా భారీగా పెరగడం వల్ల తగ్గడం, ఎప్పుడు కూడా ఒకే విధంగా కొంచెం 2-3 USDTలు లేదా 5 USDTల వరకు పెరగడం, అక్కడి నుంచి మరలా 5 USDTలు తగ్గడం, మరలా పెరగడం, ఇలా కంటిన్యూగా నిరంతర ప్రక్రియగా జరుగుతుంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా గుర్తించాలంటే, కాయిన్ యొక్క వాల్యూమ్ పెరిగితే ధర కూడా పెరుగుతుంది. అంటే ఇదిగోండి, ఇక్కడ XRP అనే ఒక కాయిన్ ఉంటుంది చూడండి. లేదు, ఓకే. అయితే ఈ జనరల్ కాయిన్స్ లో BNB కూడా వర్తిస్తుంది. చూడండి, BNBని కనుక పరిశీలించుకున్నట్లయితే ప్రతిరోజు నిరంతరంగా పెరుగుతుంది. చూడండి, ఇది నిన్నటి రోజున ఇక్కడ నుంచి చూసుకున్నాం, యూ షేప్ తీసుకున్నాం. 17వ తేదీ 12 గంటలప్పుడు ఎక్కడి నుంచి మొదలైంది? 570 నుంచి 584 వెళ్ళింది. తర్వాత మళ్ళా తగ్గింది, 577కి వచ్చింది. మరలా ఇప్పుడు 580, అంటే ఇంకొక 2-3 USDTలు పెరిగేదానికి అవకాశం. ఇలా వెనక్కి వెళ్ళి చూసుకుంటే నిరంతరంగా పెరుగుతూనే ఉంటుంది, తగ్గుతూనే ఉంటుంది. అయితే దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాల్యూమ్ అంటే ఇది. ఈ వాల్యూమ్ పెరుగుతూ ఉంటే కాయిన్ యొక్క ధర కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. వాల్యూమ్ పెరిగితే కాయిన్ యొక్క ధర కూడా పెరుగుతుంటుంది. వాల్యూమ్ కనుక పెరగనటువంటి కాయిన్ లో ప్రాఫిట్ ఎక్కువగా రాదు. ఒకవేళ ఈ వాల్యూమ్ పెరగకుండా ధర పెరిగింది అనుకుందాం, అటువంటి కాయిన్ లో ప్రాఫిట్ ఎక్కువగా రాదు. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇక్కడ RSIని కూడా మనం పరిశీలించుకోవచ్చు. RSI కూడా ఎప్పుడు కూడా మనకు ఎలా ఉంది, పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా, అసలు ఏంటి దీని పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉంది అన్న విషయం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఇలా జనరల్ కాయిన్స్ లోనే ట్రేడింగ్ చేయాలి, నాకు ఒక అవగాహన వస్తుంది అనుకుంటే కంపల్సరిగా యూ షేప్ తీసుకున్న దగ్గరే ఎంటర్ కావాలి. జనరల్ కాయిన్ లో ట్రేడింగ్ చేయాలి అనుకున్న వ్యక్తులు యూ షేప్ తీసుకున్న దగ్గరే ఎంటర్ కావాలి, లేదా V షేప్ లో ఎంటర్ కావాలి. అప్పుడు కంపల్సరిగా లో ప్రైజ్ అనేది మీకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 5 USDTలు పెరుగుతుంది, మళ్ళా తగ్గుతుంది, అట్లా నిరంతర ప్రక్రియగా జరుగుతుంది. అయితే ఇక్కడ అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ జనరల్ కాయిన్స్ అనేవి దాదాపుగా 80% కాయిన్లు BTCని ఫాలో అవుతాయి. ఇది ఇంపార్టెంట్. 80% కాయిన్స్ BTCని ఫాలో అవుతాయి. ఇప్పుడు మనం ఉదాహరణగా ఒక 10 మీ దగ్గర ఉన్న 8 కాయిన్లు ఉన్నాయి. ఆ 8 కాయిన్లను ఓపెన్ చేసి చూస్తే వాటిలో ఎన్ని BTCని ఫాలో అవుతున్నాయి, BTCలో ఉన్నటువంటి గ్రాఫ్, మీ దగ్గర ఉన్న కాయిన్ల యొక్క గ్రాఫ్, రెండింటిని కనుక పరిశీలించుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే మన దగ్గర ఉన్న కాయిన్లో ఎన్ని
బీటీసీని ఫాలో అవుతున్నాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మరి బీటీసీని ఫాలో అవుతున్నాయి కదా 80%, మరి మిగతా 20% కాయిన్లు ఏవి అని గనక మనం పరిశీలిస్తే అవి బీటీసీని ఫాలో కావు. వాటంతట అవి పెరుగుతూ పోతూ ఉంటాయి. బీటీసీ తగ్గిపోతున్నా సరే నిరంతరంగా పెరుగుతుంది. ఇక్కడ ఉన్న వాటిల్లో ఇదిగోండి, ఈ బిఎన్బి కానివ్వచ్చు, ఇథీరియం కానివ్వచ్చు, ఈ రెండు కూడా కంపల్సరీగా బీటీసీని ఫాలో అవుతాయి. బీటీసీ ఫాలోవర్స్ అన్నమాట. ఇవి ఎప్పటికీ కూడా బీటీసీ ఫాలోవర్స్ గానే ఉంటాయి. కారణం ఏంటంటే బీటీసీని ఎందుకు ఫాలో అవుతున్నాయంటే ఈ బిఎన్బి అనేది ఫినాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళ కాయిన్, మీకు తెలుసు, కంపల్సరిగా 1000 USDTలకు వచ్చే సంవత్సరం చేరుకుంటది. 100% చెప్తున్నా, 1000 USDTలకు అయితే వెళ్తది. ఇదే ఇథీరియం 10,000 USDTలకు వెళ్తది. దీనికి ఒక 2 సంవత్సరాల టైం పట్టచ్చు. కానీ ఇప్పుడు 3,000 నుంచి 5,000 అయితే మాత్రం నెక్స్ట్ ఇయరే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఒక బీటీసీ కాయిన్ మాత్రమే హాల్వింగ్ జరిగింది, మిగతా ఏవి జరగవు. మరి జరగనప్పుడు ఇక్కడ మామూలుగా సాధారణంగా ఆలోచిస్తే ఇవి కూడా వాటి ధరను పెంచుకోవాలి కదా. బీటీసీ పెరిగినప్పుడు ఇవి కూడా పెరుగుతూ పోవాలి కదా. మరి ఆ క్రమంలో పెరగాలంటే హాల్వింగ్ అనేది జరగలేదు కాబట్టి కంపల్సరీగా పెరగాలి, పెరుగుతాయి కూడా. కానీ ఈ మూడింట్లో 2 బీటీసీని ఫాలో అయ్యేవే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రతిరోజు పెరుగుతాయి, ప్రతిరోజు తగ్గుతాయి. ఉదాహరణకు బీటీసీ కూడా దాదాపుగా 67,500 దాకా వెళ్ళింది రాత్రి. ఓకే, ఈ మధ్య కాలంలో బాగానే పెరిగిందనమాట. 56 నుంచి 10,000 USDTలు, 66, 67, 11,000 USDTలు పెరిగింది 10 days లో. మరలా ఈ మంత్ ఎండింగ్ తర్వాత కొంచెం స్లో అయినా ఇండియాలో గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే సెంట్రల్ లో మరలా మార్కెట్ బాగా పికప్ అవుతుంది, స్పీడ్ అవుతుంది. చూడండి కావాలని. ఎందుకంటే అవుతుందంటే ఫినాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇండియా గవర్నమెంట్ కి 2 బిలియన్ USDTలు చెల్లించడానికి అంగీకరించారు. ఇది ప్లే స్టోర్ లో కూడా వస్తుంది. అప్పుడు యథేచ్ఛగా మనం చేసుకోవచ్చు. అంటే మనకు లైన్ క్లియర్ అవుతుంది. దాని ప్రకారం ఇంకా ఎక్కువ మంది దీంట్లో ట్రేడింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అందుకు కంపల్సరిగా చూడండి, జూలై నెలలో, జూన్ అయిపోయిన తర్వాత జూలైలో ఒక్కసారి కనుక పీక్ వెళ్ళిందంటే సెప్టెంబర్ వరకు ఆగదు, కంటిన్యూ. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు పోయాక అక్కడ ఏదైనా స్లో అయితే అవ్వాలి. గమనించండి ఇది. అయితే ఇక్కడ ఉన్న వాటిల్లో మీకు 6వ పేజీలో మీకు ఒక నోట్స్ ఇచ్చున్నాం PDF. దాంట్లో 6వ పేజీలో మొత్తంగా 26 జనరల్ కాయిన్స్ ఉన్నాయండి. 26 జనరల్ కాయిన్స్ ఉన్నాయి మీ దగ్గర. వీటిల్లో ఫస్ట్ ఉన్న కాయిన్ డీలిస్ట్ అయిపోయింది. ఏంటి అనే కాయిన్ చాలా మంచి కాయిన్, చాలా మంచి కాయిన్. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని గొప్పగా గర్వంగా చెప్పుకుంటుంటాను ఏంటి కాయిన్. కానీ అది డీలిస్ట్ అయ్యేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. 3 సంవత్సరాల 5 నెలల తర్వాత డీలిస్ట్ అయింది. అది డీలిస్ట్ అయ్యే రోజు కూడా 7.5 USDT దగ్గర డీలిస్ట్ అయింది. ఆ రోజు కూడా నేను ప్రాఫిట్ తీసుకున్నాను. మన వాళ్ళకి కూడా చెప్పాను, కంపల్సరీగా 7 క్రాస్ అవుతుంది చూసుకోండి. ఎక్కడి నుంచో తెలుసా, వాడు డీలిస్ట్ చేసినా సరే 1.5 USDT దగ్గర ఉన్నదాన్ని మరలా 5-6 నెలల్లో 8 USDTలు 9 USDTలు తీసుకెళ్లి మరలా డీలిస్ట్ అయ్యే రోజు 7.5 USDT దగ్గర డీలిస్ట్ చేశారు. ఎవ్వరూ నష్టపోలేదు ఇందులో. ఇలాంటి కాయిన్ నాకు ఇంతవరకు మరలా దొరకలేదు. ఇటువంటి కాయిన్ దొరికితే మాత్రం నిరంతరంగా మనకు ఒక పాడి ఆవులాగా ప్రాఫిట్ ఇచ్చే కాయిన్లు. అది డీలిస్ట్ అయిపోయింది.
అలాగే 8వ నంబర్ లో ఉన్నటువంటి YFII అనే కాయిన్ కూడా డీలిస్ట్ అయిపోయింది. ఈ 2 కాయిన్లు డీలిస్ట్ అయ్యాయి. ఇక 24 కాయిన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉన్నవన్నీ కూడా జనరల్ కాయిన్సే. ఇవన్నీ కూడా BTCని ఫాలో అవుతాయి. కొన్ని సందర్భాలలో ఇక్కడ ఉన్న వాటిల్లో 24లో ఒకవేళ 5-6 కాయిన్లు 2 కాయిన్లు BTCని ఫాలో కాలేదు అంటే ఆ మిగిలిన 20% కాయిన్లు ఇవే. ఇంకా అవి పెరగాలి కంపల్సరిగా. అటువంటప్పుడు BTCని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. BTCని ఫాలో కావాల్సిన పని కూడా లేదు. అలాగే దీంట్లో ఇక్కడ ర్యాంక్ అనేది ఒకటి ఇంపార్టెంట్. పైన కనిపిస్తున్నటువంటి ఇన్ఫోలోకి వెళ్తే ఇక్కడ కాయిన్ యొక్క ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి, ఇది నంబర్ 1 ర్యాంక్ ఎప్పటికీ ఉంటది, ఇది మారదు. అలాగే దీంతో పాటుగా BNB ఇది 4వ ర్యాంక్ ఎప్పటికీ ఉంటది, ఇది ఎప్పటికీ మారదు. మళ్ళా 4th ర్యాంక్ ఇదిగోండి. ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చిన. ఓకే, అలాగే ఇథీరియం ఇది కూడా దీని ర్యాంకు 2nd ర్యాంకే. మరి 3వ ర్యాంకులో ఏముంది? 1, 2 తెలుసు, 4 తెలుసు, మరి 3 ఏంటి? ఎవరైనా గమనించారు ఎప్పుడైనా? 3లో BNB ఉండదండి. యాక్చువల్ గా ఈ BNB 4th ర్యాంక్ లో రెగ్యులర్ ఎప్పుడు 4th ర్యాంకే. ఇదిగోండి 4th ర్యాంక్ లోనే ఉంటది. మరి 3వ ర్యాంక్ లో ఏమి ఉండాలి? ఎవరు ఎప్పుడు చూడలేదా? చూసే సార్, మన డౌట్ వచ్చింది సార్, కనిపించడం లేదు సార్. కనిపిస్తే ఎందుకు కనిపిదు? ఒకసారి వెతకండి. సార్ ఇక్కడ ఉన్న వాటిల్లో BNB కన్నా కూడా 3వ ర్యాంక్ లో ఏది ఉండాలి? ధరలు వెతకండి. కనిపించలేదని ఒక మాట చెప్పేస్తే అయిపోదు. కంపల్సరిగా అది రొటేట్ అవుతుంది. ఒక కాయిన్ కాదు, 2 కాయిన్లు రొటేట్ అవుతుంది. నువ్వా నేనా అని. కానీ BNB కంటే ఎక్కువ ప్రైజ్ ఉన్న కాయిన్లు వెతికితే కనిపిస్తాయి. వెతకండి. అయితే ఈ క్రమంలో ఈ ర్యాంక్ అనేది ఎప్పటికీ మారనివి టాప్ 5 కాయిన్లే. మిగతావన్నీ చేంజ్ అయ్యాయి. టాప్ 5 కాయిన్లు ఎందుకు మారవంటే ఇంక ఇవి ఓన్ గా దానికి అడాప్ట్ అయిపోయాయి. ఏ కాయిన్ ని ముందుకు రానివ్వు. ఒకవేళ మిగిలిన కాయిన్ ఏదైనా సరే దీన్ని క్రాస్ చేసి వెళ్ళిందంటే దీని యొక్క వాల్యూమ్ పడిపోతుంది. కాబట్టి మ్యూట్ లోకి వెళ్ళాలి. వాల్యూమ్ పడిపోతుంది, దీని యొక్క విలువ తగ్గిపోతుంది. కాబట్టి కంపల్సరిగా ఇక్కడ ఈ టాప్ 5 కాయిన్స్ అనేవి మారవు ఎప్పటికి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఆల్ టైమ్ హై, ఆల్ టైమ్ లో అనేది చూపిస్తుంది. అయితే ప్రతి ఒక్క కాయిన్ కూడా ఆల్ టైమ్ హై, ఆల్ టైమ్ లో చూపిస్తూనే ఉన్నాయి. ఓకే, చూడండి. సోల్ కాయిన్ పెరుగుతుంది. ఇది నెంబర్ 5 లో ఉంది సోల్ కాయిన్. చూసారు కదా? టాప్ 5 లో ఉండే వీటిలో దీన్ని ఒక్కసారి 1 మంత్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి ఇక్కడ పరిశీలించుకుంటే ఇది ఎప్పుడు లాంచ్ అయింది? ఆగస్టు 2020లో. వెరీ గుడ్. ఇప్పుడు దాదాపు 2020 నుంచి ఇంకొక 2-3 నెలలకు 4 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఎంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇన్ఫోలోకి వెళ్తే ఆల్ టైమ్ హై, ఆల్ టైమ్ లోని పరిశీలించుకోండి. 2020లో 8వ నెలలో కాయిన్ వస్తే 5వ నెలలో ఎలా చూపుతుంది? ఆలోచించాల్సిన విషయం ఇది. 2020లో ఇక్కడ 5వ నెల 12వ తేదీ 2020లో ఆల్ టైమ్ లో అన్నాడు. వెరీ గుడ్. కానీ కాయిన్ లోకి వెళ్తే ఇక్కడ 1 మంత్ టైం ఫ్రేమ్ లో ఆల్ టైమ్ లో ఎప్పుడు చూపిస్తుంది? అసలు స్టార్ట్ అయ్యిందే 2020 నెల ఆగస్టు, అక్కడేమో మే అని చూపుతున్నాడు.
మరి దీని అర్థం ఏంటి? కొత్త వాళ్ళే చెప్పాలి. ఈ విషయాన్ని మీకు మన కొత్త కాయిన్ లాంచింగ్ లో కూడా చెప్పాను. దీని అర్థం ఏంటి? మెర్జ్ కాయిన్ సార్, అది మెర్జ్ కాయిన్ సార్. ఏ కాయిన్ లో నుంచి మెర్జ్ అయింది మనకు తెలియదు, కానీ కంపల్సరిగా మెర్జ్ అయింది. అయితే ఇది గనక మనం పట్టుకున్నామంటే, ఎప్పుడైతే కాయిన్ మెర్జ్ అయిందో దాన్ని కనుక మనం పట్టుకున్నామంటే, గతంలో ఉన్న కాయిన్ యొక్క స్వభావం మొత్తం దీంట్లో ఉంటది. అలాగే ఇక్కడ కూడా పెరగాల. అందుకే చూడండి, లాంచ్ అయిన రోజు నుంచి నిరంతరంగా పెరిగింది 6 నెలలు. బీటీసీకి ఏమి 6 నెలలు కాదు, 9-10 నెలలు, సంవత్సరం రోజులు పెరిగింది. చూడండి, ఇది ఒక్కొక్క నెల క్యాండిల్ కదా, 1, 2, 3, 1.5 సంవత్సరం పెరిగిందండి. ఎక్కడ స్టార్ట్ అయిందో చూడండి, $3 తర్వాత లో ప్రైస్ కి వచ్చింది. ఇదిగోండి, నిన్న మీకు చెప్పిన దాంట్లో $1.03. అక్కడి నుంచి ఇక దూసుకుంటూ వెళ్ళిపోయింది. స్టార్టింగ్ లో $3, తర్వాత $1.03. ఆ $1.03 నుంచి 259 USDTలకు వెళ్ళింది. 259 USDTలకు 1.5 సంవత్సరం నిరంతరంగా పెరిగింది. వద్దన్న రోజు డబ్బులే, మీరు వద్దన్న డబ్బులే. ఎన్ని రెట్లు పెరిగినట్టు? $1 నుంచి 260 అంటే నియర్లీ 260 రెట్లు పెరిగినట్టు. ₹1,00,000 ఇన్వెస్ట్ చేసుకొని గనక మనం వదిలిపెట్టి లాంగ్ ఇన్వెస్ట్మెంట్ లో ఉంటే 2,60,00,000 మీకు ఆదాయం సంవత్సరం ఎవరిస్తారు? మనం ఎక్కడైనా వచ్చుద్దా? సాధ్యమేనా? కోటీశ్వరులు కావడానికి అవకాశం ఇక్కడే రావాలి, ఇంకెక్కడా రాదు. త్వరగా అంటే మిగతా బిజినెస్ లో ఓకే, కానీ త్వరగా. ఇలాంటి కాయిన్ ఇది ఎందులో నుంచి వచ్చిందంటే, అంతకు ముందు దీని పేరు ఇక్కడ సోల్ అని, సొలోనా అన్నాం. దీని పూర్తి పేరు ఇదిగోండి, సోల్ కాయిన్ పేరు సొలోనా అన్నాం. కానీ అక్కడ లూనా అనే కాయిన్ ఒకటి ఉంది, అప్పుడు దీని తర్వాత వచ్చింది. ఈ సోలు లూనా మధ్యలో నుంచి, రెండిట్లో నుంచి తీసుకొచ్చుకున్నదే ఇది సొలోనా. అంతకుముందు దీనికి ఏదో షేర్ మార్కెట్ లో మంచి మంచి క్యాపబిలిటీ ర్యాంక్ ఉందంట ప్రపంచంలో అన్నిట్లో, అందుకని దీన్ని తీసుకొచ్చుకున్నాం, దాన్ని మెర్జీ చేసుకున్నాం. అందుకే ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా కొనసాగుతుంది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి 24 కాయిన్లను మీరు ప్రతి ఒక్క కాయిన్ పరిశీలించుకోండి. ఏం చేయదు, ఫస్ట్ కాయిన్ తీసుకోండి, ఇది ఆల్ టైమ్ హై ఎంత, లో ఎంత చూసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు వీటి వరకు చేయాలా అనుకుంటే కంపల్సరిగా యూ కరువులో దొరికితే ఎంటకండి. లేదు, రెండోసారి యూ కరువు తీసుకుంటున్నా ఎంటకండి. 2 లైన్ల మధ్య దూరం తక్కువగా ఉండి, ఇదిగోండి ఇలా, ఇప్పుడు 2 లైన్ల మధ్య దూరం ఉంది కదా, ఇదిగోండి ఇలా 2 లైన్ల మధ్య దూరం తక్కువగా ఉండి, ఇక్కడ ఏమైనా డబ్ల్యూ షేపులు తీసుకుంటున్నా, లేదు, ఇటువంటి పరిస్థితుల్లో బ్రహ్మాండంగా ఈ కాయిన్లో ఎంటర్ కావచ్చు. ఇలాంటిదే దాదాపుగా ఇక్కడ 24 కాయిన్స్ ఉన్నాయి. ఈ 24ని మీరు కనుక జాగ్రత్తగా పరిశీలించుకుంటే చాలు, ఇక వేరే వాటి జోలికి వెళ్లాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, వీటిలో వాల్యూమ్ పెరుగుతూ ఉంటే కాయిన్ యొక్క ధర పెరుగుతుంది, అప్పుడు ప్రాఫిట్ ఎక్కువగా వస్తుంది. కొన్ని కాయిన్లలో వాల్యూమ్ పెరగకుండా ధర పెరిగితే ప్రాఫిట్ రాదు, ఆశించినంతగా రాదు. ఎంతసేపు కూర్చున్నా ఏందబ్బా ఇంత కష్టపడ్డాను ఏం రాలేదనుకుంటాం, అదనమాట. ఇది జనరల్ కాయిన్. ఇక్కడ ఆల్మోస్ట్ బిఎన్బి కాయిన్, ఎక్స్ఆర్పి కాయిన్, పాన్ కేక్, టిఆర్ఎక్స్, డాష్ కాయిన్, రాడ్, టీటా, శాంతోష్, షిబ్బు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, శివా కాయిన్. ఇది కంపల్సరిగా 2025కు వాళ్ళు లెక్క ప్రకారం రూపాయి అన్నారు. నేను 10 పైసలకు వెళ్ళినా సరే ఈ రోజు 10,000 రూపాయలకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ రోజు మన దగ్గర 10 లక్షలు ఉంటాయి, గుర్తు పెట్టుకోండి. అలాగే ఐఓటిఎక్స్, మ్యాటిక్, గాలా, బర్గర్, ఎండిఎక్స్, జెన్, డాట్,
డోజ్ 20ది బ్యాట్ కాయిన్, ఆల్గో, ఏడిఏ, ఏబిఏ, ఎస్ఎల్పి, లూనా, స్విచ్. ఈ 26లో 2 పోయాయి, ఇంక 24 ఉన్నాయి. వీటి ర్యాంకులు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు డోజ్ కాయిన్ తీసుకోండి. గతంలో 9 ఉంది, ఇప్పుడు కూడా 9 ఉంది. ఇదేం మారలా, అంటే దాని వాల్యూమ్ అలాగే కిందకి పైకి జరగకుండా నిరంతరంగా ఉంది. అలాగే అప్పుడు ఏడిఏ కాయిన్ 7 ర్యాంక్ లో ఉంది, ఇప్పుడు అలా ఉండదు చూడండి. అది అప్పుడు ఈ ఏడిఏ కాయిన్ 7th ర్యాంక్ లో ఉంది, ఇప్పుడు అక్కడ అలా ఉండదు, 10th ర్యాంక్ వచ్చింది చూడండి. ఇలా మారుతూ ఉంటాయి, నిరంతరంగా ఎప్పటికీ కూడా ఉండవు. వీటిని జనరల్ కాయిన్స్ అంటారు. మరి వీటిల్లో ట్రేడింగ్ చేయాలంటే మనం కంపల్సరిగా 1-2 సార్లు దాన్ని ప్రాఫిట్ ఎంత వస్తుందో పరిశీలించుకొని నోట్ చేసుకోవాలండి. ఇది ఇంపార్టెంట్. ఒకసారి ఈ కాయిన్ లోకి వెళ్ళాము, ఇది కొంచెం తక్కువ ప్రాఫిట్ వస్తుందా లేదా పర్వాలేదా ఎక్కువ వస్తుందా అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బై చేసినప్పుడు మనం నోట్ చేసుకుంటాం, సెల్ చేసేటప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది అర్థమైంది. ఇప్పుడు 0 తర్వాత 4 డిజిట్లో ఉంది వైజీసీ కాయిన్. దీంట్లో వచ్చే ప్రాఫిట్ చాలా ఎక్కువ మిగతా వాటికంటే కూడా. అందుకని దీనికి వాటికి ఉన్న తేడాని మీరు ఇక్కడ గమనించుకోవాలి. నెక్స్ట్, దీని తర్వాత ప్రొఫెషనల్ కాయిన్స్. ఇవి వీటి యొక్క స్వభావమే, వాళ్ళు అంటారు కదా అండి, పైన వెళ్ళిపోతా ఉంటాయి, మనం పట్టుకోవాలన్నా కూడా దొరకవు. వీటికి అనేక అలవాట్లు ఉన్నాయి, ఒకటి కాదు. కంపల్సరిగా ఇది బీటీసీని ఫాలో అవ్వాల్సినంత పనేమీ లేదు. ఇక్కడ 80% కాయిన్స్ బీటీసీని ఫాలో కావు. ప్రొఫెషనల్ కాయిన్స్ లో 80% ఫాలో కావు. కేవలం 20% కాయిన్లు మాత్రమే బీటీసీని ఫాలో అవుతాయి. అవి కూడా బాగా పెరిగిన తర్వాత తగ్గిపోతుంటాయి చూడండి, హాట్ కాయిన్స్ లోకి వచ్చి తగ్గుతూ ఉంటాయి. అవి మాత్రమే ఫాలో అవుతాయి. అది కూడా 20% కాయిన్స్ మాత్రమే. మరి ఇటువంటప్పుడు ఈ 20% కాయిన్స్ బీటీసీని ఫాలో అయ్యేటప్పుడు ఇక్కడ మనకు ఒక సెన్సేషనల్స్ వస్తుంటాయి. అవేంటి అంటే, దాదాపుగా ఒక రోజులో అంటే 24 గంటల్లో ఈ కాయిన్ 3 నుంచి 9 సార్లు పెరుగుతుంది. 3 నుంచి 9 సార్లు వరకు పెరుగుతుంది. చూడండి, ఉదాహరణకు ఒక కాయిన్ తీసుకుంది. ఇక్కడ ఉన్న వాటిల్లో ఈ క్రీమ్ కాయినే అనుకుంది. ఇది నిన్న ఈవినింగ్ సడన్ గా వచ్చేసి చూడండి, ఎక్కడి నుంచి మొదలైంది, నిన్న డేట్ అండి, యూకరు తీసుకుంది. ఇక్కడ కరెక్ట్ గా నిన్న ఉదయం 8 గంటలకు 17వ తేదీ 8 గంటలకు స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, టాప్ లో అదే రోజు 9:45 ఒకసారి ప్రాఫిట్ ఇచ్చింది, అయిపోయింది. మళ్ళా అక్కడి నుంచి రెండవసారి యూకరు తీసుకుంది. మరలా రెండోసారి గతంలో ఉన్న హై ప్రైజ్ క్రాస్ చేసి అయిపోయింది 2 సార్లు. అక్కడి నుంచి ఇదిగోండి, ఇక్కడ 3వసారి, ఇది టాప్ అన్నమాట. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా లేచింది. దాని తర్వాత చూడండి, డైరెక్ట్ గా 56 ఇది 4వసారి, ఇంకా అక్కడి నుంచి ఆగలేదు. ఇక్కడ 7 తర్వాత మరలా కొంచెం తగ్గి ఇక్కడ ఇచ్చింది 8. ఇదిగోండి లాస్ట్ 9. మొత్తం 3 నుంచి 9 సార్లు వరకు కంపల్సరిగా ప్రాఫిట్ ఇచ్చింది. ఇటువంటి కాయిన్ ను అసలు బీటీసీనే ఫాలో అవ్వవు, బీటీసీతో పనే లేదు. బీటీసీ తగ్గినా పెరిగినా ఇది మాత్రం దీని పని అది చేసుకుంటుంది.
నిన్న ఉదయం 8 గంటలకు మొదలైన కాయిన్ ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయండి, రాత్రి 2 గంటల 15 నిమిషాల వరకు నిరంతరంగా పెరిగింది. కంటిన్యూగా మీరు వద్దన్నా సరే ఆ కాయిన్ బాగా పెరిగింది. మరి ఈ రోజు పెరుగుతుందా? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న పెరిగింది, ఈ రోజు పెరుగుతుందా అంటే, ఈ రోజు ఈ కాయిన్ పెరగాలంటే ఎంతో కొంత ముందు తగ్గాలి. ఎంతో కొంత తగ్గి మరలా యూ కర్వ్ తీసుకుని రెండోసారి గనక పింక్ లైన్ గనక ఎల్లో లైన్ గనక టచ్ చేస్తే అప్పుడు తప్పనిసరిగా నిన్న ఉన్న ప్రైస్ కంటే ఈ రోజు పెరిగేదానికి అవకాశం ఉంది. నిన్న ఉన్న ప్రైస్ నిన్న హై ప్రైస్ క్రాస్ చేస్తుంది. ఇది మన అనాలిసిస్. మరి ఈ ప్రొఫెషనల్ కాయిన్ అనేది స్టార్ట్ అయిందంటే కంపల్సరీగా కంటిన్యూగా పెరుగుతుంది. 24 hours, 12 hours, 48 hours కూడా పెరుగుతాయి కొన్ని కాయిన్. ఈ 48 hours పెరిగే కాయిన్ మనం ఎలా గుర్తుంచుకోవాలంటే చాలా రోజుల తర్వాత పెరగడానికి మొదలయ్యింది. అంటే దాదాపు ఒక 5-6 నెలలు లేదా 3 నెలలకి క్రితం పెరిగి ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయిందంటే వెంటనే తగ్గిపోదు. కనీసం 48 hours లేదా 24 hours కన్నా అదనంగానే ప్రాఫిట్ ఇస్తుంది. ఇలా 3 నుంచి 9 సార్లు వరకు మనకి ఇక్కడ కాయిన్ పెరుగుతుంది. అయితే దీంట్లో కూడా అంతే, జనరల్ కాయిన్ లో లాగా ఇక్కడ కూడా వాల్యూమ్ పెరుగుతుంటే ధర కూడా పెరుగుతుంది. ఒకవేళ వాల్యూమ్ పెరగకుండా ధర పెరిగితే ప్రాఫిట్ అనేది తక్కువగా ఉంటుంది, పెద్దగా రాదు. ప్రాఫిట్ అనేది అసలు తక్కువ. ఎక్కడైనా ఇది ఒకటే ప్రాఫిట్ విషయంలో. నెక్స్ట్ RSI లైన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. RSI లైన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చాలా పీక్ స్టేజ్ కి 99% కూడా వెళ్తుంది కొన్ని సందర్భాల్లో. ఎప్పుడు ఇక్కడ భారీగా పెద్ద పెద్ద క్యాండిల్ పడినప్పుడు ఇలా ఉంటది. అయితే ఇక్కడ మనము ఎన్ని ప్రొఫెషనల్ కాయిన్స్ ఇలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఇది ఎన్ని రోజుల తర్వాత పెరిగింది ఒక్కసారి 1 month టైం దాంట్లోకి వెళ్ళి చూడండి. నిరంతరంగానే పెరుగుతూ వస్తుంది. ఇదేమి కొత్త కాయిన్ ఏం కాదు. 9 నెలల కాయిన్ స్టార్ట్ చేసింది $11 దగ్గర నుంచి మొదలైంది. దీంట్లో మీరు అలాగే ఆ రోజున చిన్నగా డైలీ ట్రేడింగ్ చేసుకుంటూ వస్తున్నా సరే దీంట్లోనైనా సరే మంచి ప్రాఫిట్. నిరంతరంగా $72. ఇలాంటిదే ORDI కూడా ఉంటుంది చూడండి. ఈ ORDI కాయిన్ ఇదిగోండి, ఇది కూడా $5 దగ్గర మొదలై $97 వెళ్ళింది. 6 నెలల కాలం 5వ నెలలో కంటిన్యూ. ఇది ఒక కాయిన్ లో నుంచి డీలిస్ట్ అయి దీంట్లోకి వచ్చింది. డీలిస్ట్ కాదండి, స్వాప్ అయింది. స్వాప్ అయి ORDI కాయిన్ లోకి వచ్చింది. మీకు ఇచ్చిన ఉన్నటువంటి లిస్ట్ లో 7వ పేజీలో 16వ నంబర్ లో ఉన్నటువంటి కోకోస్ అనే ఒక కాయిన్ ఉన్నది. COCOS కోకోస్. ఈ కోకోస్ కాయిన్ ఇది ORDI కాయిన్ రూపంలో స్వాప్ చేసుకున్నారు. కాబట్టి ఆ కోకోస్ డీలిస్ట్ అయ్యే టైంలో ఉన్నటువంటి పరిస్థితికి అనుకూలంగా ఈ కాయిన్ మనకు 38 days కి లాంచ్ చేయడం. ఇది కూడా ఎక్సలెంట్ ప్రాఫిట్ ఇచ్చింది. $5.90 దగ్గర నుంచి 97 USDT దాకా పెరిగింది. 97 అంటే ఎక్సలెంట్ గా పెరిగింది. ఇలా మనకు ప్రొఫెషనల్ కాయిన్, జనరల్ కాయిన్ రెండు వేరువేరుగా ఉంటాయి. జనరల్ కాయిన్ వచ్చేసరికి 80% PTCని ఫాలో అవుతుంది. ప్రొఫెషనల్ కాయిన్ వచ్చేసరికి అసలు 80% ఫాలో కావు. అలాగే జనరల్ కాయిన్ అయితే 20% కావు PTCని ఫాలో.
కానీ ప్రొఫెషనల్ కాయిన్ వచ్చేటప్పటికి కేవలం 20% ఫాలో అవుతుంది. ఇది వీటి జ్ఞానం. అలాగే ఇక్కడ ప్రాఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ కాయిన్ అయినా తీసుకోండి, ఇది వాల్యూమ్ పెరుగుతూ ధర పెరిగితేనేమో బాగా ప్రాఫిట్ ఇస్తుంది. వాల్యూమ్ పెద్దగా పెరగకుండా ఒక్కొక్కటి పెరుగుతూ ఇది కనుక ధర పెరిగితే ప్రాఫిట్ పెద్దగా ఇవ్వదు. అలాగే ఇక్కడ దాదాపుగా మీకు 49 కాయిన్లు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ 49 కాయిన్ల తోడు ఇంకా కొన్ని కాయిన్లు కూడా మీకు ఇప్పుడు చెప్తాం, ఒక 7-8 కాయిన్లు. వాటిని కూడా గనక మీరు జాగ్రత్తగా గనక పరిశీలించుకుంటే ఇవి చాలు. ఇంకా మీరు వేరే కాయిన్లో చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఎవరిని అడగాల్సిన పని లేదు, వేరే కాయిన్లో చేయాల్సిన పని లేదు. ఇంతవరకు సరిపోతుంది. అవి ఒక 24, ఇవి ఒక నియర్లీ ఒక 53-52, మొత్తం కలిపితే 80 కాయిన్స్ చాలు. వీటి మీద ఒక అవగాహన తెచ్చుకోవాలంటే రోజు ప్రాఫిట్ పొందొచ్చు. ప్రతిరోజు మీరు వద్దన్నా సరే ప్రాఫిటే, ఎవ్రీడే మీరు వద్దన్నా సరే ప్రాఫిట్. ఇవన్నీ ఒకసారి రావాలి, ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయాలంటే జరగదు. అందుకని 4 కాయిన్లు తీసుకోవాలి. వారంలో ఈ 4 కాయిన్లను బాగా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ కొత్త కాయిన్ లోకి వెళ్తారు అబ్జర్వేషన్. లేదంటే సరిగా జరగలేదు అబ్జర్వేషన్ అంటే మరలా అదే కంటిన్యూ చేయాలి. ఈ క్రమంగా మనం గనక చేస్తే మనకు మంచి అవగాహనతో కూడినటువంటి ట్రేడింగ్ దొరుకుతుంది. ఇది చేయకుండా ఎవరు ఏదో ఒకటి చెప్తారు, వాళ్ళకేదో కొత్తగా చెప్తారు, మాకు కొత్తగా చెప్పట్లేదనే ఆలోచన ఉంటే ఎప్పటికీ ఇంకా మెచ్యూర్ కాలేరు, వారు కూడా. ఆ మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎవరు కూడా సెటిల్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా మనం మన కాళ్ళ మీద నిలబడాలి. అంతేగాని పక్కన వాళ్ళ మీద ఎంతకాలం ఆధారపడతాం? వాళ్ళకి నచ్చిన రోజు ఓకే, నచ్చని రోజు మనకు చెప్పరు. అప్పుడు మీరు ఎవరిని? అందుకే మనకు మనంగా నేర్చుకుంటే ఫుల్ క్లారిటీగా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా కాయిన్లు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్ కాయిన్, చాలా బాగా పెరిగేవి. 1వ నంబర్ నుంచి 49 వరకు మీకు 7వ పేజీలో ఇచ్చున్నాం. వీటిలో కంపల్సరిగా మనం వీటిని మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలించారంటే ఇందులో ఒక 10 కాయిన్లు మీరు ఎంచుకోండి చాలు. ఈ 10 రోజులు ట్రేడింగ్ చేసుకోవచ్చు. వాటిల్లో బిఎన్బి ఒకటి ఉంటది, జనరల్ కాయిన్ లో సోల్ కాయిన్ ఒకటి ఉంటది. అది ఎక్కడ ఉంటది సోల్ కాయిన్? వీటిలో ఉందండి సోల్ కాయిన్. అది కూడా కనిపించలేదా? ప్రొఫెషనల్ కాయిన్ లో ఉంది. కాబట్టి కంపల్సరిగా ప్రొఫెషనల్ కాయిన్ లో 24వ నంబర్ లో ఉంది సోల్ కాయిన్. దీన్ని కూడా చాలు. దీంతో పాటు ఐసిపి, టిఆర్బి అనేవి ఉంటాయి. ఇవి కూడా బ్రహ్మాండమైన ప్రాఫిట్ ఇస్తాయి. ఇట్లా ఒక 10 కాయిన్లు మనం తీసుకున్నామంటే చాలు. 10 చాలు, వేరే కాయిన్లే అవసరం. ఓకే, ఇది ప్రొఫెషనల్ కాయిన్ కి జనరల్ కాయిన్ కి ఉన్న తేడా. ఇంకొకటి ఏంటంటే బీటీసీ బాగా పడిపోతున్నప్పుడు పెరుగుతూ ఉంటాయి కాయిన్, అవి కూడా ప్రొఫెషనల్ కాయిన్సే. సమస్య ఏంటంటే బీటీసీ మాత్రం తగ్గిపోతా ఉంటది, కాయిన్ మాత్రం పెరుగుతూ ఉంటది. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీటీసీ ఎలా ఉంది? కొంచెం తగ్గుతూ ఉంది, కానీ ఇప్పుడు పెరుగుతూ ఉంటాయి కాయిన్లు. చూడండి జెడారెక్స్ చూడండి, అది అసలు బీటీసీతో పని లేకుండా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే ట్రూ కాయిన్ చూడండి, టిఆర్యు
ఈజీగా మన క్లాస్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది? ఈ కాయిన్ మనం చెప్పుకున్నామా? ఇక్కడ ఒక షేప్ ఏర్పడుతుంది. ఈ షేప్ ఏంటో కూడా మనం గుర్తు లేకపోతే మనం ఏం చేయలేం. కంపల్సరీగా ఇక్కడ డబ్ల్యూ షేప్ ఏర్పడుతుంది. అది కాకుండా జీరోల్లో ఉంది, ఎంతో కొంత ప్రాఫిట్ ఇస్తుంది. ఇవన్నీ మన మైండ్ లోకి రావడం ముఖ్యం. అందుకే మీకు ఒక 33 + 9 పాయింట్లు ఒకే చోట నోట్ చేపిస్తున్నాం రేపు సోమవారం రోజు, మంగళవారం. నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ వాటినే చూడండి, ప్రతిరోజు చూడండి. అట్లా ఒక నెల రోజులు చూసిన తర్వాత మీకు బాగా స్ట్రైక్ అయిపోతుంది. ఓహో, ఇక్కడ ఇది, ఇక్కడ నుంచి మనం చేయొచ్చు, ఇక్కడ ఇలా చేయొచ్చు. అప్పుడు మనం 100% ఇక్కడ సక్సెస్ అవుతాం. ఓకేనా? కాబట్టి ఎప్పుడు కూడా మనకు నిరంతరంగా ప్రాఫిట్ ఇచ్చే కాయిన్లు 10 చాలు, ఎక్కువ అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ట్రూ అనేది బీటీసీని ఫాలో కావడం లేదు, దానిపైన అది చేసుకోపోతుంది. అలాగే ఎస్ఎస్వి, ఇది కూడా దీని పేరు తెలియదు ఫస్ట్ మనకు, సేమ్ ఎస్ఎస్వి టోకెన్ అనే అంటాం. ఓకే, అలా చూడండి, అది కూడా అలాగే ఉంది, నిన్నటి నుంచి పెరుగుతుంది. ఇది కూడా 9 సార్లు ప్రాఫిట్ ఇచ్చింది. చూడండి 3 నుంచి 9 సార్లు. ఇక్కడ 34 దగ్గర నుంచి మొదలైంది. 16వ తేదీ రాత్రి 9:15 నుంచి లెక్కేసుకోండి ఎన్నిసార్లు ప్రాఫిట్ ఇచ్చిందో, ఎంత ఇచ్చిందో. జరుపుతూ పోండి. ఇది ఈరోజు ఇస్తుంది. ఇప్పుడు కంపల్సరీగా ఈ ప్రైస్ క్రాస్ చేస్తుంది. ఇంకా ఫిక్స్, ఇంక ఇందులో తిరుగులేదు. ఇప్పుడు 41.34 క్రాస్ చేస్తుందని మనం ఇక్కడే గమనించాం. ఎప్పుడు పింక్ లైన్ టచ్ అయ్యేటప్పుడే గమనించాం. ఒక అరగంట అటో ఇటో కంపల్సరీగా దీన్ని క్రాస్ చేస్తుంది. ఇది క్రాస్ అయిన తర్వాత మనం జాగ్రత్త పడాలి. అప్పుడు దాకా నెగ్లెక్ట్ గా ఉన్నా సరే, అది క్రాస్ చేసిన తర్వాత జాగ్రత్త పడాలా, లేకపోతే వచ్చిన ప్రాఫిట్ వెనక్కి పోగొట్టుకుంటాం. ఇదన్నమాట. ఓకే, వీటిలో కంపల్సరిగా ఇక్కడ ఉన్న ప్రొఫెషనల్ కాయిన్స్ కేవలం 49 ఉన్నాయండి. ఇందులో 16వది అక్కడ నోట్ చేసుకోవచ్చు, స్వాప్ అయ్యింది. కోకోస్ అనే కాయిన్ లేదు, దాని ప్లేస్ లో ORDI కాయిన్ వస్తుంది. ఇది ఓకే. దీనికి సంబంధించి ఒక 7 పాయింట్లు ఉన్నాయి. ఈ 7 పాయింట్లు రాసుకోండి, ఇంతటితో క్లియర్ అయిపోయింది. ఓకే, జనరల్ కాయిన్స్ అనే హెడింగ్ పెట్టి